దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ పక్కనున్న వీడియో చూస్తూ ఉంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనం కూర్చుంది. ఇది యథార్థం కూడా. ఇటువంటి వాతావరణం చూసి ఇటువంటి బాధాకరమైన పోరాటం చేసుకొని ఈరోజు స్వతంత్ర దేశము, ఒక రాజ్యాంగము, విశిష్ట దేశము అని చెప్పుకునేటువంటి వ్యవస్థలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఈ ఐపీసీ 14/19/21, బిఎన్ఎస్ 2/28 పబ్లిక్ సర్వెంట్స్ అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఏ అధికారాలతో ఇష్టం చెట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు? దేనికోసం? అది సమాజము అనేది ఒక బానిసల కింద జమగట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రశ్నిస్తే తప్పు అనడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఆ ప్రశ్నించకూడదు అన్నమాట ఎవరు అనే హక్కు లేదు, రైట్స్ లేవు. కారణం ఏమంటే ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నాము. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఉంటారు. కేవలం మేము ప్రభుత్వ ఉద్యోగులము, గవర్నమెంట్ ఉద్యోగస్తులము, ప్రజాసేవకులము అని చెప్పుకుంటున్న వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరిచ్చారు? అడగకూడదు అనే హక్కు ఎవరిచ్చారు? ఏమయ్యా, తెల్లవారితే పరీక్షలు ఉంటాయి, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అడిగితే ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఒక సామాన్యమైన పౌరుడు 10 సంవత్సరాలు బాధపడాలా? సామాన్యమైన పౌరుడు 10 సంవత్సరాలు న్యాయ పోరాటం చేయాలన్నా ఈ దేశంలో? ఐపీసీ 14/19/21 బిఎన్ఎస్ 2/21 అని చెప్పి పిలిచేటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి విశిష్టతేమి, అతీతమైనటువంటి వ్యవహారం ఏమి, నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి హక్కేముంది? సామాన్య పౌరుడు తలదించుకొని వినయంగా బ్రతకాలని చెప్పి ఏ దాంట్లో ఉంది? రాజ్యాంగంలో ఉందా? ఏ చట్టాలలో ఉన్నాయి దేశంలో? ముఖ్యంగా మానవ హక్కుల కమిషన్ ఉంది, దాంట్లో ఉందా? ఏ చట్టాలలో ఉన్నాయి? ఏ చట్టాలు ఉన్నాయి? ఎందుకు భయపడి బ్రతకాలి? ఎందుకు మీకు వినయంగా ఉండాలి? చూస్తున్నారు, పక్క సినిమా చూశారు, ఇప్పుడు వీడియో రోల్ అవుతుంది. విపరీతమైనటువంటి ఆవేశాలు, విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ ఎక్కడ కూడా అడుక్కోలేదు, అక్కడ ఎక్కడ కూడా వినయంగా లేరు. హక్కు, పౌరుషము సాధించుకొని ముఖ్యంగా మనం మనుషులము అని చెప్పి చూపించారు అక్కడ. కానీ ఈరోజు సొసైటీలో జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రశ్నిస్తే, ఒక వ్యక్తి మాట్లాడితే ఇంత నా చేసేది. ఈరోజు మిమ్మల్ని ఏమనకూడదనే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? ఒక మ్యాజిస్ట్రేట్ ఆర్గ్యుమెంట్స్ చెప్తుంటే అన్ని ఎవిడెన్స్ ఇస్తే కేసు కన్సిడర్ చేయడం చేతకాక, శాస్త్రి గారు వయసులో పెద్దవారండి, ఆరోగ్యం చూసుకోండి, ఈ బీపీ షుగర్లతో ఇవన్నీ ఎందుకు, వదిలేండి, జరుగుతుంటాయి మామూలు ఇవన్నీ అంటే దయచేసి డాకెట్లో రాయండి. మీరు ఇచ్చిన అమూల్యమైన సలహాను డాకెట్లో రాయండి, విత్డ్రా చేసుకుంటానంటే అదెట్లా రాస్తామండి అని. మరి నేనెట్టింటానండి అంటే సైలెంట్ అయిపోయింది. చూడండి వ్యవస్థలు ఏ స్థాయికి వచ్చాయో, వ్యవస్థలు ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చాయి. ఈ సినిమా చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఆవేశం పొంగింది, దేశభక్తి పొంగిపోయింది. మనం కూడా నిలదీయాలి, మాట్లాడాలని చెప్పి మాట వస్తుంది. సరే, 2 రోజుల్లో ఆవేశం చచ్చిపోతుంది, సహజం అది. ఎందుకంటే ఆగస్టు 15కు గుర్తింపు లేదు, జనవరి 26కు గుర్తింపు లేదు. నిన్న తిరుపతి లడ్డు అంటే దిక్కు లేదు, ఇంకొకటి అంటే దిక్కు లేదు. ఏ దానికి కూడా సమాజంలో స్పందన లేనప్పుడు మరి మాలాంటి వాడు, నాలాంటి వాళ్ళు ప్రశ్నించడం అనేది ఎక్కడ తప్పు కాదు. బాధ్యత గల అధికారులు కాబట్టి బాధ్యతగా సమాధానం చెప్పి తీరాలి. చెప్పకపోతే మేము అధికారులు, మేము మాత్రం కేసులు పెడతాము, మేము వినము, మేము మాట్లాడము, మీరు మాత్రం సమాధానం చెప్పాలని చెప్పి ఎక్కడ కూడా చట్టంలో లేదు. మీ అందరికీ చెప్పేది ఏమంటే, మీకు కుటుంబాలు ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు తల్లి తండ్రి, భార్య పిల్ల, అన్న తమ్ముడు, అక్క చెల్లందరూ మీకు ఉంటారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులము. అది ఎప్పుడు 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఉద్యోగం వస్తుంది, 60 ఏళ్ళకు 62 ఏళ్ళకు బయటకు వస్తారు. ఈ 30 సంవత్సరాలను ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ సమాజంలో సాటి మనుషులు, సాటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకన్నా ఆలోచన లేకుండా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఎందుకు సామాన్యులు మౌనంగా ఉండాలి? రేపు ప్రశ్నిస్తాను, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మేము అతీతులము, గొప్పోళ్ళము అని చెప్తే ఖచ్చితంగా చేయాల్సిన పని చేస్తాము, అందులో డౌటే లేదు. మారుతారని చెప్పి ఆశిస్తున్నాము, మారండి. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.